తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ రోజు ప్రభాకర్ రావు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరవుతారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు కూడా విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించగా వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును మరోసారి విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల విచారణ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షులుగా విచారించారు. ఈ రోజు ఎంపీ ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సాక్షులుగా విచారణకు హాజరు కానున్నారు. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి వాంగ్మూలాలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ రోజు ప్రభాకర్ రావు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరవుతారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు కూడా విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించగా వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును మరోసారి విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షులుగా విచారించారు. ఈ రోజు ఎంపీ ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సాక్షులుగా విచారణకు హాజరు కానున్నారు. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి వాంగ్మూలాలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ రోజు ప్రభాకర్ రావు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. సుచిత.
ఎస్ థ్యాంక్ యూ బబిత. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో భాగంగా అయితే ఈరోజు 4వసారి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే 3 సార్లు ఆయననైతే సిట్ విచారించింది. ఈ విచారణలో భాగంగా అయితే చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేది చెప్పుకొచ్చారు. అయితే దీని వెనుక ఉన్న బడా నేతలు ఎవరు, అసలు ఎందుకు ట్యాప్ చేయించారు, అసలు తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్లో 2 కేంద్రాలను ఏర్పాటు చేయించి ట్యాప్ చేయించారు అనేది చెప్పుకుంటూ వచ్చారు. దీనిలో భాగంగా అయితే దాదాపుగా ఈరోజు అయితే ప్రణీత్రావు అనే ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్రావు అనేది విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే ప్రణీత్రావు ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన కాకుండా అయితే బీజేపీ వాళ్ళ ఫోన్ అంటే నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించారు అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్కి సంబంధించి మొన్న మైపాల్ రెడ్డి గారు, అలాగే నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే గద్వాల్కి సంబంధించి జెడ్పీ చైర్మన్ సరిత కూడా నిన్న విచారణకు హాజరవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడే దాంట్లో భాగంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల ఫోన్లు అయితే ట్యాప్ చేయించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయించడం నిజంగానే ఒక హేయమైన చర్య, మాకు సంబంధించిన మూమెంట్స్ అనే ట్రాక్ కూడా చేయించారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దాదాపుగా 2022 నుంచి కాంగ్రెస్ నాయకుల ఫోన్ అనే ట్యాపింగ్ జరిగింది. దాదాపుగా 2018 ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోవడం గల కారణం కూడా అదే ఫోన్ ట్యాపింగ్ వల్లనే కాంగ్రెస్ అనేది 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపుగా 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్ అయితే ట్యాపింగ్ జరిగింది అని చెప్పారు. అలాగే అంటే నక్సలైట్లకు వీళ్ళు సానుభూతి పనులుగా సలహాదారులు అంటే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారు అనేది చూపించి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈరోజు 4వసారి అయితే విచారణకు హాజరవ్వాల్సింది. కాబట్టి ఇప్పటికైతే ఇంక ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ విచారణకు హాజరవ్వడం జరగలేదు. కాకపోతే ఆయనతో రావాల్సిన అయితే ప్రణీత్రావు అయితే విచారణకు హాజరయ్యారు. అయితే ఈరోజు బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా విచారణకు హాజరవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తెలంగాణ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం జరిగింది. దీనిలో భాగంగా అయితే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది సినిమా స్టార్లు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేయించడం జరిగింది అని చెప్తూ వస్తున్నారు. అయితే ఇంకా ఈ కేసుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఈరోజు బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ విచారణకు హాజరు కాబోతున్నారు. అంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ఇలాగే ఏదైతే మన నక్సలైట్లకు సానుభూతి పనులుగా చూపించి ఫోన్లు ట్యాప్ చేయించారని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి చేయించారో అలాగే వీళ్ళకి కూడా చేయించారు అని చెప్పి ఈరోజు విచారణకు హాజరబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే టీపీసీసీకి సంబంధించిన అధికార నేత జైపాల్ రెడ్డి విచారణకు హాజరవ్వడం జరిగింది సిట్ ముందుకు. అలాగే ప్రణీత్రావు కూడా విచారణకు హాజరయ్యారు. ఇంకా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే అంటే నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల కంటే మొత్తం పూర్తిగా కేటీఆర్ దీనికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళే చేయించారు అన్న కోణంలో ఆయన మాట్లాడడానికి తప్పకుండా సమాధానం చెప్పాలి అని చెప్పి మైపాల్ రెడ్డి మాట్లాడారు. అలాగే ఎంతటి వారైనా తప్పకుండా శిక్ష వేయాలి అని మాట్లాడారు. అయితే దానికి సంబంధించి కేటీఆర్ రియాక్ట్ అయ్యి ఆయనకు లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అంటే పూర్తిగా అసలు మా మీద నిందలు ఎందుకు వేయాలంటే మీరు ఒక సాక్ష్యం అనేది లేకుండా మేమే ఫోన్ ట్యాపింగ్ చేయించామని ఎందుకు చెప్తున్నారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడే తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతల ఫోన్ కూడా ట్యాప్ చేయించాలని చెప్పుకోవాలి. అంటే వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలతో పాటు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, అలాగే సినిమా స్టార్ ఎంతోమంది కూడా ఫోన్లు ట్యాప్ చేయించారు. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయించడం జరిగింది. వీళ్ళని నక్సలైట్లకు సానుభూతి పనులుగా చూపించి వీళ్ళ ఫోన్ అనేది ట్యాప్ చేయించడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఒకటే రోజు 650 మంది ఫోన్లు ట్యాప్ చేయించారంటే ఎంత పెద్ద యంత్రాంగం వాడి ఇదంతా చేయించాలి అనేది నిజంగా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయితే ఇప్పటివరకు అయితే ప్రభాకర్ రావు అనేది విచారణకు హాజరవ్వడం జరగలేదు. కాకపోతే తొందరలో అయితే విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు బీజేపీకి సంబంధించిన కీలక నేతలు అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇప్పుడు విచారణ సిట్ ముందుకు సాక్షులుగా విచారణ అంటే విక్టిమ్స్గా మా ఫోన్స్ కూడా హ్యాక్ అయ్యాయి, అంటే మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళైతే ఇప్పుడు సిట్ ముందుకు విచారణకు హాజరవ్వబోతుందని తెలుస్తుంది. బబిత. రైట్, థ్యాంక్ యూ సుచిత.